ఓం నమో వెంకటేశాయ. నేను చేసే వ్రతంలో 7 వారాలు కంప్లీట్ అయిపోయినాయి కదండీ! 7 వారాలు అయ్యాక 8దో వారం కూడా వడ్డీ వారం చేయాలి కదా! ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మన మీద ఉండాలంటే కంపల్సరీ వడ్డీ వారం అయితే మనం చెల్లించాలండి. ఇంక వడ్డీ వారం పూజ అయితే ఈరోజు చేసుకున్నాను. కానీ నాకైతే ఒక్కటి బాగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నేను వారాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఒక్క వారం కూడానండి, అసలు ఒక్క వారం కూడా నేను పూజ మానుకోకుండా వారం వారం కంటిన్యూ అయితే అయిపోయినాయి అనమాట వారాలు. ఇంకా ఇదొచ్చేసి 8దో వారం అండి. 8దో వారం పూజ కూడా చాలా జరిగింది. 7 వారాలు ఎలా అయితే చేసుకున్నానో స్వామివారికి 8దో వారం కూడా అలానే చేసుకున్నాను. ఇంకా మామూలుగా చిమిలి చలివిడి పానకం అన్నీ పెట్టేసేసుకొని స్వామివారికి నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్నాక పులిహోర అయితే కలుపుతున్నాను. పులిహోర కలిపేసేసుకొని ఇంకా స్వామివారికి అయితే పాల పొంగల్ అయితే చేశానండి. ఇంకా ఆవు పాలు అయితే తీసుకొచ్చుకున్నానమాట. నైట్ వచ్చేటప్పుడు ఆవు పాలు తెచ్చుకొని మనం ఎలానో ఆవు పాలు దేవుడి దగ్గర పంచామృతం పెట్టడానికి కావాలి కదా! ఇంకా కొన్ని పాలైతే ఎక్స్ట్రా తెచ్చుకున్నానమాట. పులిహోర అయితే కలుపుతున్నానండి. లెమన్ పులిహోర చేస్తున్నాను. మొన్న వారం వచ్చేసి చింతపండు పులిహోర చేశాను. ఇంకా స్వామివారికి 7 వారాలు కూడా కంప్లీట్‌గా నేనేమి ప్రసాదం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టలేదండి. ఇంకా మొన్న వారమే చేశాననమాట. 7వ వారం, 8దో వారం ఈ 2 వారాలకి చేస్తున్నానండి. పొంగల్ చేసేసుకొని ఇంకా పొంగలైతే కొద్దిగా దేవుడికైతే తీసేసి పక్కన పెట్టుకున్నానండి. పెట్టేసేసుకొని తర్వాత అయితే నేను ఒక 7గురికి తాంబూలం ఇద్దామనుకున్నాను. అనుకొని ఇంకా వాళ్ళకైతే ప్లేట్‌ల్లో ప్రసాదం అయితే పెట్టేసేసి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇంకా ప్రసాదం అన్నీ కూడా పెట్టేసి ఇచ్చాననమాట. పులిహోర ఇంకా ఈ పొంగలి పెట్టేసి ప్రసాదం ఇచ్చానండి. ఇంకా స్వామివారికి అయితే బయట నుంచి మిఠాయి ఉండలు అయితే తెప్పించాను. అంటే లడ్డు అంటే ఇష్టం కదా! లడ్డు అంటే మామూలుగా మేతచూరు లడ్డు కాకోకుండా మిఠాయి ఉండలు ఉంటాయి కదా! అవంటే ఇష్టం కదండి స్వామివారికి. ఇంకా అవైతే తెప్పించాననమాట. ఇంకా అవి తెప్పించి ఒక్కొక్క లడ్డు పెట్టేసేసి ఇంక ఈ ప్రసాదం అయితే పెట్టేసేసి వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి స్వామివారికి అయితే ఇంకా భోజనం అయితే నైవేద్యం కింద పెడుతున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ముద్దపప్పు, నెయ్యి ఇంకా పరమాన్నం అయితే చేశాను కదా! పరమాన్నం ఫస్ట్ తీసి పక్కన పెట్టాననమాట. ఇంకా పరమాన్నం అయితే పెట్టేసేసుకొని అన్నం కూడా పులిహోరకి ఉడకబెట్టాను కదండీ! ఇంకా అన్నం కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అన్నం కూడా అందులో పెట్టేసేసుకొని ఈ పులిహోర కూడా పెట్టేసేసుకొని స్వామివారికి అయితే మనం నైవేద్యం అయితే చూపించేద్దామండి. ఇంకా ఈ వారం అయితే పూజ ఇలా జరిగిందనమాట. స్వామివారు నేను అనుకున్నది నెరవేరుస్తారని నేను అనుకుంటున్నానండి. ఇంకా నాకైతే పూజ చాలా జరిగింది. ఏ వారం కూడా నేను ఏ ఇబ్బంది లేకుండా చేసుకున్నానండి పూజ. నాకైతే పొద్దుట చాలా బాధ అనిపించిందండి. అప్పుడే అయిపోయిందా? ఇంకా తర్వాత నుంచి నేను చేసుకోలేనా అని అనిపించింది. కానీ నేను అనుకున్నది నెరవేరితే మళ్ళీ ఆ స్వామివారి వ్రతం మొదలు పెడతానండి. ఫ్రెండ్స్, నా పూజ మీకెలా అనిపించింది?